హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. నేనండి మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అండి. లాస్ట్ వ్లాగ్ ఎవరైతే చూసింటారో వాళ్ళకి అర్థమయ్యి ఉంటుంది. యాక్చువల్లీ మేము వాషింగ్ మిషన్ పర్చేస్ చేద్దామని చెప్పేసి వెళ్ళాం కదా. షాప్స్ అన్నీ తిరిగి మాకైతే తలనొప్పి వచ్చేసిందండి అవి ఇవన్నీ చూసి. అందుకనేసి ఫస్ట్ అయితే తిందామని చెప్పేసి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ 3:30 4 o'clock అలా అవుతుంది. మాకు దగ్గరలోనే ఉడిపి ఉందన్నమాట. అందుకనేసి అక్కడ వెళ్ళి తిందామని చెప్పి అనుకున్నాము. నాకైతే చాలా ఇష్టం ఉడిపిలో ఫుడ్ తినాలి అని అంటే. టిఫిన్ సెక్షన్ కానివ్వండి, అక్కడ ప్రతిదీ చాలా బాగుంటాయి. నీట్నెస్ అలానే ఉంటుంది, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారు మా వారు, నాకు ఇష్టం అని చెప్పేసి. సో నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, థాలీ తీసుకున్నా అండి. వెజ్ థాలీ మొత్తం మీల్స్ తీసుకున్నా, ఎందుకంటే కడుపు నిండా తిన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి అది తీసుకున్నా నేను. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ట్రై చేశారు. సో ఇదండి మన వ్లాగ్ అయితే కనుక ఇలా ర్యాండమ్గా స్టార్ట్ చేసేసాను. ఇక ఫుల్ హెడేక్గా ఉంటే ఫస్ట్ తినేద్దాంరా బాబు అనిపించింది. చూస్తున్నారా ఇక్కడ తింటూనే వీడియో తీసుకుంటున్నా. ఇంకా మీన్వైల్ మన కన్నయ్య అయితే కరెక్ట్గా తినే టైంకి పడుకున్నాడండి. చూసారు కదా వాని లాస్ట్ వ్లాగ్లో షాప్స్లో అసలు ఎంత ఆడుకున్నాడో. అలా ఆడుకొని ఇప్పుడైతే వాడికి నిద్ర వచ్చేసింది కరెక్ట్గా. ఇంకా బైక్లో ఆ గాలి సౌండ్స్కి, ఆ గాలికి వాడికి మొత్తం ఫుల్ నిద్ర వచ్చేసిందండి. ఇంకా ఇక్కడ హోటల్కి రాగానే నిద్రపోయాడు. సరేలే అని చెప్పేసి మేము ఇక తినేస్తున్నాం. వాడు లేచిన తర్వాత వాడికి ఏమన్నా తినిపిద్దామని చెప్పేసి తినేస్తున్నాము. సో ఇప్పుడు కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ గైస్ మన ఛానల్ని అందరూ ఒకసారి విజిట్ చేయండి, కంటెంట్ చూడండి, వీడియోస్ చూడండి. మీకు నచ్చితే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. బ్లాగ్స్ అయితే నేను ప్రతిదీ షేర్ చేస్తున్నా, బట్ వ్యూస్ అయితే చాలా తగ్గుతున్నాయి. మీ సపోర్ట్ అయితే నాకు ఈ టైంలో చాలా అవసరం అండి. సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, బట్ నాకు వాచ్ అవర్ అయితే రావట్లేదు. వాచ్ అవర్ రావాలి అని అంటే అది మీ చేతుల్లోనే ఉంది. మీరు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసారనుకోండి, డెఫినెట్లీ నాకు వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక మన కన్నయ్య కూడా లేచేసాడండి. వాడికైతే ఇడ్లీ తినిపిస్తున్నాము మేము. ఇడ్లీనే బెస్ట్ ఆప్షన్, వాడు బాగా ఇష్టంగా తింటాడు ఇడ్లీ సాంబార్. అందుకనేసి 2 ఇడ్లీ తీసుకున్నాము. యాక్చువల్లీ 2 కూడా తినలేదు వాడు, 1 కూడా తినలేకపోయినాడు. సారీ, ఒక ఇడ్లీనే తీసుకున్నాము. 2 ప్రతిసారి 2 తీసుకుంటా వాడికి నేను. సో ఇక్కడ మేమైతే మా లంచ్ మొత్తం ఫినిష్ చేసేసాము. చాలా బాగుండిందండి. అసలు చాలా ఆకలిగా ఉండి అలా మంచిగా రెస్టారెంట్కి కానీ హోటల్స్కి కానీ వెళ్ళి తిన్నామంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. అసలు నాకైతే చాలా హ్యాపీ, ఎందుకంటే మన కడుపు నిండిపోయింది, అలాగే కొంచెం వంట చేసే శ్రమ కూడా తగ్గింది కదా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అనేది మన లేడీస్కి మాత్రమే అర్థమవుతుంది. ఏమంటారు లేడీస్? ఒకసారి కమెంట్ చేసేయండి నిజమా కాదా అనేది. ఇంకా కన్నయ్య లేచేసి వాళ్ళ డాడీ తినిపిస్తున్నారు. ఇక్కడ చట్నీ అలాగే సాంబార్ 2 అద్దుకొని. ఇందులో ఏమంటే కారం ఎక్కువ ఉండదు మనకి ఉడిపిలో. వాడు ఎక్కువగా తినలేదండి. ఇంకా మేము వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటుంటే ఒకసారి ఇక్కడ మిల్క్ షేక్స్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇక పొమగ్రనేట్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాము. అదే మనం పొమగ్రనేట్స్ తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటే ఒక 1/2 kg పొమగ్రనేట్స్ వస్తాయి. మంచిగా ఫ్యామిలీ మొత్తం కూడా తాగొచ్చు ఆ మిల్క్ షేక్స్. కానీ ఏమంటే మనం బద్ధకం వల్ల ఏది చేసుకొని తినం, బయట ఫుడ్డే ఎక్కువ ప్రిఫర్ చేసేస్తాం. ఈ జనరేషన్లో అందరూ అలానే చేస్తుంటారు. బట్ ఏంటంటే ఇంట్లోనే చేసుకోవాలి అనేసి నేను ఇప్పటి నుంచి ఫిక్స్ అయ్యాను. ఇలా మనకు మెన్యూ అక్కడ పెట్టింటారు, ఏమేమి కావాలో అవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట అవైలబుల్లో. అట్లా మనకు షో పీస్కి ఎలా పెడతారో అలా పెట్టారు ఉడిపిలో కూడా. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా అది అలా షో పీస్ లాగా పెట్టడము. అంటే అలా చూసి తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, అందుకనేసి మేబీ అలా పెట్టారేమో. సో ఇక మా జ్యూస్ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి, తీసుకెళ్ళిపోయాం మేమైతే. అది ఎలా ఉందో కూడా నేనైతే టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో అనేది. సో ఇంకా ఇక్కడ బయట స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ఇక్కడ ఉడిపి కూడా ఇదన్నమాట. ఉడిపి పాకసిరి అని సంథింగ్ ఉంది. సో అదన్నమాట దగ్గరలో ఉన్నటువంటి రెస్టారెంట్ మాకు. సో ఇక్కడ నెక్స్ట్ అయితే మా అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ హస్బెండ్ది హెల్మెట్ అయితే ఆర్డర్ చేసాము, అది కూడా వచ్చేసింది. మీన్వైల్ అది కూడా తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడే చెక్ చేసుకుంటున్నాం. అంటే ఇంతకుముందు చేసాం, బట్ అది కొంచెం డ్యామేజ్డ్ వచ్చింది. అందుకే ఇది మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టాము. ఇది పర్లేదు, బాగానే వచ్చింది.
సో ఇదన్నమాట. బయటికి వెళ్ళి ఇక ఇంటికైతే వచ్చేసాం మేము. ఇంకా చూసారు కదా, తెచ్చుకున్న మిల్క్ షేక్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఫస్ట్ రాగానే నేను ఇంకా కొంచెం అలా ఫ్రెష్ అయిపోయి ఇలా మన మిల్క్ షేక్ అయితే తీసేసాను. అసలు ఎలా ఉందో ఇది టేస్ట్ చేద్దాం అని చెప్పేసి. అందులో ఏం వేయలేదండి, జస్ట్ పొమగ్రనేట్ సీడ్స్, కాస్త మిల్క్, షుగర్, అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ వేశారు, అంతే అండి. దాన్ని మనకు పార్సల్ చేసి ఇచ్చేశారు. సో ఇదే ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నా. ఇదేదో మనం ఇంట్లోనే చేసుకొని ఉంటే బాగుండు కదా అని అనిపించింది, బట్ టేస్ట్ అయితే బాగుంది. బయట ఫుడ్ ఎప్పుడు బయట ఫుడ్డే, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత ఆ జ్యూస్ తాగేసిన తర్వాత ఇక మేము మరీ వెళ్తున్నామన్నమాట. కిందికైతే వెళ్తున్నాము. ఎందుకు అనంటే ఈవినింగ్ అయ్యిందంటే చాలు బాబుని ఆడించాలి, అందుకనేసి వాడి బాల్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఆ బాల్ తీసుకున్నామన్న మాటే కానీ తీసుకొని వెళ్ళినా అక్కడ దాంతో వాడు అస్సలు ఆడడు, ఏదో వేరే ఐటమ్స్తోనే ఆడుతూ ఉంటాడు. ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయిందంటే చాలండి, పిల్లలందరూ వచ్చేస్తారు పార్కులోకి, బాగా ఆడుకుంటారు. మొత్తం అంతా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చాలా బాగా ఆడుకుంటారు. సో అందుకనే మేము కూడా కన్నయ్యని డైలీ తీసుకెళ్తూ ఉంటాము. అంటే ఒకసారి వర్క్ ఉన్నప్పుడైతే కుదరదు, వర్క్ లేనప్పుడైతే ఇలా తీసుకెళ్తూ ఉంటాం. వీకెండ్లో అయితే డెఫినెట్లీ వాళ్ళ డాడీ కూడా వస్తారు, వీక్ డేస్లో అయితే వాళ్ళ డాడీ రారు. సో ఇంకా ఇక్కడ వెళ్ళి ఆడుతున్నారు వాళ్ళు. వాడికి ఏమంటే పెద్దవాళ్ళనే చూస్తూ ఉంటాడు, ఎప్పుడు పెద్ద పెద్ద పిల్లలతోనే ఆడాలి అనేసి వాడికి బాగా ఇంట్రెస్ట్. ఇక్కడ సతీష్, చైతు వాళ్ళు కూడా ఇంకా ఆడదాము క్రికెట్ అని చెప్పేసి కూర్చున్నారు. లైవ్లో కూడా యాక్చువల్లీ చెప్పాను కదా, బాల్స్ ఎప్పుడు అటుపక్క పడేస్తూనే ఉంటారని. సో ఇక్కడ కూడా అదే సేమ్ అలానే జరిగింది. ఇంక ఇక్కడ కోర్ట్ చూసారు కదా, అక్కడ మొత్తం ఆడతారన్నమాట ప్రతి ఒక్కరు. సో నేనైతే ఇక్కడ ఏం చెప్తున్నానంటే మొత్తం షాప్స్ అన్నీ తిరిగి తిరిగి నాకు ఫుల్ హెడేక్ వచ్చేసింది గాయస్. అందుకని నేను ఇక్కడ కాస్త కూర్చొని చిల్ అవుట్ అవుతున్నా పార్క్లో అనేసి చెప్తున్నాను. వాళ్ళ డాడీ అయితే కన్నయ్యని తీసుకొని వెళ్ళారు, అక్కడ కోర్టులో తీసుకొని వెళ్ళి ఆడిస్తున్నాడు. నేనైతే ఇక్కడ కాస్త ఫ్రీగా ఉంటుంది, ఫ్రెష్ మైండ్గా పీస్ఫుల్గా ఉంటుంది అలా కూర్చుంటే గ్రీనరీలో అని చెప్పేసి కూర్చున్నా. తల చూస్తున్నారా ఎలా పట్టుకొని ఇచ్చేస్తున్నాను, అంత హెవీ హెడేక్ వచ్చేసింది. అంటే లంచ్ కాస్త లేట్ అయింది కదా, అందుకనేసి హెడేక్ వచ్చేసిందండి చాలా నాకైతే. ఇంకా గ్రీనరీ ఇక్కడ చాలా బాగుంది, ఫొటోస్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంది, ఫ్యూచర్లో తీసుకోవాలి. ఏదన్నా ఐ మీన్ ఎప్పుడన్నా మంచిగా రెడీ అయినప్పుడు తీసుకోవాలి. అక్కడ కన్నయ్యని చూపిస్తున్నా చూడండి, వాళ్ళ డాడీ బాగా ఆడిస్తున్నారు. ఇంక ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, బాల్ అటు సైడ్ వెళ్ళిపోతుంది అనేసి. అది అన్నట్టుగానే అటు సైడే వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రోజు నైట్ సండే కాబట్టి ఇంకా చికెన్ అయితే అలా తెచ్చుకొని ఫ్రై చేసేసుకున్నాము. నాకు ఎక్కువ కుకింగ్ అయితే రాదు, ఏదో అలా యూట్యూబ్లో చూసి మేనేజ్ చేసేయడమే అంతే. సో ఇక మనకు ఫైనలీ మన వాషింగ్ మిషన్ అయితే ఇంటికి వచ్చేసిందండి. సో మేము తీసుకున్న వాషింగ్ మిషన్ ఏదంటే శాంసంగ్ అన్నమాట. ఇది మేము తీసుకున్న వాషింగ్ మిషన్. మాకు ఇది అరౌండ్ 45,000 దాకా పడిందండి. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 56,999 ఉంది. బట్ మాకైతే ఇది మొత్తం ఆఫర్స్, క్రెడిట్ కార్డు ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత మాకు టోటల్గా 45,000 పడింది. డెలివరీ, ఇంకా దాని కవర్, దానికి సంబంధించిన పౌడర్ ఇవంతా కూడా అరౌండ్ 46-47 దాకా పడింది. మేము వచ్చేసి 12 kgsది తీసుకున్నాము. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ మేము తీసుకొనింది. ఇందులో ఏంటంటే ఏఐ జనరేటెడ్ అన్నమాట. ఐ మీన్ వైఫై కనెక్షన్ ఉంటుంది, మనకు ఎక్కడి నుంచి అన్నా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి వాషింగ్ మిషన్. నేను ఇది 1 వీక్ 10 days యూస్ చేసిన తర్వాతనే చెప్తున్నాను. వాషింగ్ మిషన్ అయితే చాలా బాగా క్లీన్ చేస్తుంది, అసలు ఐ మీన్ వాష్ చేస్తుంది. బట్టలన్నీ కూడా నేను చాలా వరకు వాష్ చేసేసాను. మొత్తం అన్నీ ఇంట్లో ఉన్న బట్టలన్నీ కూడా మంచిగా వాష్ చేసేసిందండి. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. దీని మోటార్ కూడా మనకు 20 years వారంటీ ఉంది. ఇక్కడ మనకు మొత్తం అన్నీ ఉన్నాయండి, అవి బటన్స్, ఐ మీన్ ఏవి దేనికి సెట్ చేసుకోవాలి, ఉలన్కి సంబంధించి కానివ్వండి, బెడ్కి సంబంధించి ఇలా ప్రతిదీ ఉన్నాయి మనకు. అందులో ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, అంతే. దానంతట అదే మొత్తం అంతా క్లీన్ చేసేస్తుంది, అంతా ఆటోమేటిక్గా ఉందండి. చాలా బాగుంది వాషింగ్ మిషన్. ఎవరన్నా కొనుక్కోవాలి అని అనుకుంటే డెఫినెట్లీ నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను. సో ఇదే అండి మన బ్లాగ్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ గాయ్స్, సీ యూ ఆల్.